బాక్స్ ఆఫీస్ దగ్గర 2026 సెకండ్ హాఫ్ కళకళలాడుతోంది. జూలై, ఆగస్ట్ నెలల్లో వచ్చిన సినిమాలు వరుసగా హిట్లు కొట్టడంతో ఇండస్ట్రీలో ఫుల్ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ కళ్ళన్నీ సెప్టెంబర్ పైనే ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ సక్సెస్ పరంపరని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత సెప్టెంబర్ సినిమాల మీదే ఉంది. ఆ భారం మోయడానికి రెడీ అవుతున్న హీరోలు ఎవరు, సినిమాలు ఏంటి, డీటెయిల్ గా చూద్దాం. 2026 సెకండ్ హాఫ్ టాలీవుడ్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. జూలై నెలలో థియేటర్స్ లోకి వచ్చిన లెనిన్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు మించి విజయం సాధించాయి. కంటెంట్ ఉన్న సినిమాలను ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారని ఈ చిత్రాలు మరోసారి ప్రూవ్ చేశాయి. దీంతో సమ్మర్ తర్వాత డల్ అయిన ఇండస్ట్రీకి మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చింది. జూలై ఇచ్చిన జోరును ఆగస్టు కూడా అదే రేంజ్లో కంటిన్యూ చేసింది. ఆగస్టులో బరిలో దిగిన కొరియన్ కనకరాజు, ఇరుముడి చిత్రాలు కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కాయి. విభిన్నమైన కథాంశాలతో వచ్చిన ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు కమర్షియల్గానూ మంచి వసూళ్లు సాధించాయి. దీంతో సెకండ్ హాఫ్ బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ సక్సెస్ రేట్ పెరిగింది. అయితే జూలై, ఆగస్టు నెలల్లో ఉన్న సందడి సెప్టెంబర్కు వచ్చేసరికి కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ నెలలో పెద్దగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఏవీ రిలీజ్కు క్యూలో లేవు. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ భారమంతా న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న ది ప్యారడైజ్ మూవీ మీదే పడింది. సెప్టెంబర్ నెలలో రాబోతోన్న ఏకైక పెద్ద సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్లో నానికి దాదాపు సోలో రిలీజ్ దొరుకుతోంది. బరిలో మరే పెద్ద సినిమా లేకపోవడం కలెక్షన్స్ పరంగా ప్లస్ పాయింట్ అయినా వరుసగా 2 నెలల విజయాలతో దూసుకెళ్లిన ఇండస్ట్రీ సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేయాల్సిన ప్రెషర్ మాత్రం నాని మీద గట్టిగానే కనిపిస్తోంది. మరి సెప్టెంబర్లో నాని ది ప్యారడైజ్తో సక్సెస్ జోరు కంటిన్యూ చేస్తారా లేదా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సౌత్ సినిమా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల హవా గట్టిగా నడుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న అనిరుద్ రవిచందర్, జీవి ప్రకాష్ కుమార్, సాయి అభ్యంకర్లు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. డిఫరెంట్ జాన్రాస్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులకి వీళ్లే కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్స్కి ఈ రేంజ్లో లైనప్ ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటి వరకు ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు, అందులో మ్యూజిక్ కూడా ఎంత కీలకమో వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, చార్ట్ బస్టర్ సాంగ్స్ తో సినిమాల లుక్ ఎలా ఉండబోతోంది, క్యారెక్టర్ ని ఎంత పవర్ఫుల్ గా ఎలివేట్ చేయొచ్చు లాంటివి వీళ్ల మ్యూజిక్ ద్వారానే మూవీ యూనిట్ హింట్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురు లైనప్ నుంచి అద్రిపోయే అప్డేట్స్ వస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో నటిస్తున్న టాప్ స్టార్ సినిమాలకు వీళ్లే మ్యూజిక్ అందిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. జవాన్, లియో, జైలర్, దేవరా వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు అనిరుద్ రవిచంద్రన్. హీరో క్యారెక్టర్ తో పాటు మ్యూజిక్ కి కూడా ఈక్వల్ ఎలివేషన్ ఇస్తూ సినిమా మీద బజ్ ని పీక్స్ కి తీసుకువెళ్లారు అనిరుద్. ఈ క్రేజీ మ్యూజిషియన్ లిస్ట్ లో జైలర్ 2, ది ప్యారడైజ్, అర్సన్, కింగ్, ధర్మంతో పాటు మరో 6 డజన్ సినిమాలున్నాయి. మరోవైపు కంటిన్యూస్ హిట్స్ కొడుతూ తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు జీవి ప్రకాష్. కెప్టెన్ మిల్లర్, లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలతో మంచి జోరు మీదున్న ఈయన రీసెంట్ గా ఇరుముడితో మరో బిగ్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఈయన చేతిలో కూడా 6 డజన్ సినిమాలున్నాయి. ఇక ఇండిపెండెంట్ సాంగ్స్ తో గ్లోబల్ వైడ్ ట్రెండ్ సెట్ చేసిన సాయి అభ్యంకర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే రికార్డులు క్రియేట్ చేశాడు. ఏకంగా 8 భారీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టి ఆడియన్స్ కి షాక్ ఇచ్చాడు ఈ యంగ్ టాలెంట్. సూర్య నటించిన కరుపు, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాలతో కెరీర్ ని స్టార్ట్ చేసిన ఈ యంగ్ సెన్సేషన్ అల్లు అర్జున్ అట్లీల పాన్ ఇండియా మూవీ రాకాకి కూడా సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఒకే స్టైల్ ఫాలో అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ వస్తున్న ఈ ఇద్దరు లెజెండ్స్ ఇప్పుడు ఒకే రకమైన స్ట్రాటజీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. పక్కా ప్లానింగ్తో, ఫుల్ కేర్తో తమ లైనప్ సెట్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఇద్దరు సీనియర్ హీరోల మైండ్లో ఉన్న ప్లాన్ ఏంటి, డీటెయిల్గా చూద్దామా? గతంతో పోలిస్తే ఇప్పుడు మెగాస్టార్, నటసింహం ఇద్దరూ కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. ట్రెండ్కు తగ్గట్టుగా ఆడియన్స్ పల్స్ పట్టుకుని అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు డైరెక్టర్ కథ చెప్తే విని నేరుగా సెట్స్లోకి వెళ్లే ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు స్క్రిప్ట్ స్టేజ్ నుంచే అంతా దగ్గరుండి చూసుకుంటున్నారు. తమ మాస్ ఇమేజ్ కు, ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా ప్రతి సీన్ ఎలివేట్ అయ్యేలా కేర్ తీసుకుంటున్నారు. ఈ ఇద్దరు సీనియర్ హీరోల ప్లానింగ్ లో కనిపిస్తోన్న మరో సిమిలారిటీ డైరెక్టర్స్. అనవసరమైన ప్రయోగాలకు పోకుండా గతంలో తమకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సక్సెస్ఫుల్ డైరెక్టర్లతోనే మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ తమ బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్స్ ఏది కోరుకుంటున్నారో తెలిసిన దర్శకులతో సినిమా చేస్తూ ఎలాంటి రిస్క్ లేకుండా చూసుకుంటున్నారు. సేఫ్ గేమ్ ఆడుతూనే బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టేలా పావులు కదుపుతున్నారు. ప్రెజెంట్ చిరు, బాలయ్య ఇద్దరూ ప్రస్తుతం గ్యాంగ్స్టర్ డ్రామాల్ని నమ్ముకున్నారు.
ఇద్దరు సినిమాల కథ మాఫియా అండర్ వరల్డ్ చుట్టూనే తిరగబోతోంది. పవర్ఫుల్ అవతార్లో ఊరమాస్ గ్యాంగ్స్టర్స్ గా ఈ ఇద్దరు లెజెండ్స్ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి ఒకే జానర్ ఒకే స్ట్రాటజీతో వస్తున్న ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ బాక్సాఫీస్ రికార్డులను ఎలా షేక్ చేస్తారో చూడాలి. సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్లు కూడా టఫ్ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నారు. ఏదో ఒక ఇమేజ్ కి ఫిక్స్ అయితే ఏ హీరోయిన్ అయినా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు కష్టపడుతున్నారు. ఈ విషయంలోనే సౌత్ నార్త్ భామల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ భామల గ్లామర్ షో గురించి సౌత్ ఇండస్ట్రీలోనూ చర్చ జరుగుతోంది. పరం సుందరి సినిమాలో రెయిన్ సాంగ్ లో జాన్వీ గ్లామర్ గురించి దక్షిణాది ఫ్యాన్స్ కూడా మాట్లాడుకున్నారు. అంతకుముందు వార్ 2లో కియారా గ్లామర్ షో మీద కూడా సౌత్ సర్కిల్స్ లో గట్టిగానే చర్చ జరిగింది. ఈ బ్యూటీస్ సౌత్ లోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. దేవరా, పెద్ది సినిమాల్లో జాన్వీ నటనతో పాటు గ్లామర్ మీద కూడా డిస్కషన్ జరుగుతోంది. కియారా కూడా సౌత్ లో కమర్షియల్ సినిమాలతోనే ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. నార్త్ బ్యూటీస్ తమ గ్లామర్ షోతో సినిమా ప్రమోషన్స్ కు హెల్ప్ చేస్తుంటే సౌత్ భామలు మాత్రం ఈ విషయంలో వెనుకపడుతున్నారు. ఒక్క రష్మిక తప్ప గ్లామర్ షో విషయంలో బాలీవుడ్ బ్యూటీస్ కు పోటీ ఇచ్చే రేంజ్ లో మరే సౌత్ బ్యూటీ కూడా కనిపించడం లేదు. నయనతార, సమంత లాంటి హీరోయిన్లు సీనియర్ సెగ్మెంట్లోకి వెళ్లిపోవడం, పూజా హెగ్డే, కీర్తి సురేష్ లాంటి వాళ్లు పెద్దగా గ్లామర్ మీద ఫోకస్ చేయకపోవడంతో ఈ రేసులో దక్షిణాది భామలు వెనకపడిపోతున్నారు. కుర్ర హీరోయిన్లు కొంత స్పీడ్ చూపిస్తోన్నా నార్త్ బ్యూటీస్ కు పోటీ ఇచ్చే స్థాయిలో మాత్రం ఎవరూ కనిపించడం లేదు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకేసారి 2 భారీ సునామీలొస్తే ఎలా ఉంటుంది? అందులోనూ ఇద్దరు టాప్ స్టార్స్, ఇద్దరు సంచలన దర్శకుల సినిమాలు జస్ట్ 1 మంత్ గ్యాప్ లో రిలీజ్ అయితే ఇప్పుడు ప్రభాస్, మహేష్ బాబుల లైనప్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఈ 2 క్రేజీ ప్రాజెక్ట్స్ పోటీపై ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ ఆ క్లాష్ ఏంటి? ఈ పోటీ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఏమంటున్నారు? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చేడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో దించడానికి మేకర్స్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. రీసెంట్ హిట్స్ ఇచ్చిన బూస్ట్ తో ప్రభాస్ ఈ సినిమాతో మరొకసారి బాక్సాఫీస్ ని షేక్ చేయటం గ్యారంటీ అన్న అంచనాలున్నాయి. ఇదే సమయంలో మరో ఇండియన్ సినిమా మాస్టర్ పీస్ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ గా సుమారు 1000 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ మీద వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలున్నాయి. మామూలుగా ఈ గ్యాప్ పెద్ద విషయం కాకపోయినా ఆ సినిమా రేంజ్ కారణంగా ఈ గ్యాప్ కూడా తక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఈ క్లాష్ విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చారు. రోమాంచక మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన స్పిరిట్, వారణాసి విడుదల గ్యాప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2 సినిమాలు విడుదల మధ్య నెలకు పైగా గ్యాప్ ఉండడంతో కలెక్షన్స్ పరంగా పెద్దగా సమస్య ఉండదని భావిస్తున్నామన్నారు. స్పిరిట్ కంటే వారణాసి చాలా పెద్ద ప్రాజెక్ట్ అని, అవసరమైతే ఆ సినిమా కోసం తాము పక్కకు జరిగి తమ రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి తగ్గడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ సందీప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజమౌళి సినిమాపై సందీప్ చూపించిన ఈ స్పోర్టివ్ స్పిరిట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వంగా మాటలతో వారణాసి సినిమా క్రేజ్, బజ్ మరింత పెరిగింది. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సరికొత్త ఫార్ములా ట్రెండ్ అవుతోంది. ఒకప్పుడు హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్లకే పరిమితమైన కమర్షియల్ సినిమాలు ఇప్పుడు ఎమోషనల్ బాట పడుతున్నాయి. అందులోనూ తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ ఆడియన్స్ ని కట్టిపడేస్తోంది. రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు ఈ ఫార్ములాతోనే సాలిడ్ హిట్స్ అందుకున్నాయి. మరి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న ఈ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న అప్కమింగ్ సినిమాలేంటి? టాలీవుడ్ లో ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ నయా సక్సెస్ మంత్రగా మారిపోయింది. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి రొటీన్ ఫ్యామిలీ డ్రామాలు నమ్ముకునేవాళ్లు. కానీ ఇప్పుడు యాక్షన్ అండ్ మాస్ ఎంటర్టైనర్స్ కి తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఎమోషనల్ కనెక్ట్ తో మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పిస్తూ 100 కోట్లు కొలగొడుతున్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్షన్ తో పాటు శ్రీలీల, బాలయ్య మధ్య ఉన్న ఎమోషనల్ ట్రాక్ సినిమాని బ్లాక్ బస్టర్ చేసింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఇరుముడి కూడా ఇదే ఫార్ములాని ఫాలో అయి సాలిడ్ హిట్ కొట్టేసింది. భారీ యాక్షన్ సీన్స్ ఉన్నా అందులో తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న ఎమోషన్ ప్రేక్షకులని కంటతడి పెట్టిస్తోంది. దీంతో ఈ సెంటిమెంట్ బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అండ్ గ్యారంటీ హిట్ ఫార్ములాని మేకర్స్ ఫిక్స్ అయిపోతున్నారు. సీనియర్ స్టార్లు ఈ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ పై ఖర్చు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్కమింగ్ మూవీ కాకా,
అలాగే కింగ్ నాగార్జున 100వ సినిమాలోనూ తండ్రి కూతుళ్ల సెంటిమెంటే హైలైట్ కాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. మాస్ యాక్షన్ కి స్ట్రాంగ్ ఫాదర్ ఎమోషన్ తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ సినిమాలు ప్రూవ్ చేయబోతున్నాయి. మరి మన సీనియర్ స్టార్లు ఈ నయా సక్సెస్ ఫార్ములాతో బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.